వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, ఇలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు 2 శారీస్ చూపిస్తున్నానండి. ఈ శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ అండి. లిచీ సిల్క్ అండి క్లాత్ వచ్చేసి. దీనిపైన వైట్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయండి. చూస్తున్నారు కదా, మనకు స్టార్టింగ్లో ఒక 70 మీటర్స్ అలా ప్లెయిన్ పార్ట్ వచ్చిందండి. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను అది. ఈ శారీకి మనకు సిల్వర్తో జరీ ఇచ్చారండి, ఇలా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అలా ఇచ్చారండి. శారీ మాత్రం కెమెరాలో కన్నా రియల్గా బాగుందండి. మనకి లైట్కి బాగా షైన్ అవుతుందండి శారీ. నేను మామూలుగానే తీస్తున్నానండి, మామూలు సన్లైట్ రూమ్లో తీస్తున్నానండి వీడియో. ఇది వచ్చేసి పళ్ళుపాటు అండి. మనకు పళ్ళుపాటు వచ్చేసి 1/2 మీటర్ ఇచ్చారండి. ఆ డిజైన్ ఈ డిజైన్ కొంచెం తేడా ఉందండి, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి మనకు బాక్సులుగా ఇచ్చారు. పళ్ళుపాటు వచ్చేసి మనకు కింది సైడ్ పైన సైడ్ బార్డర్ సేమ్ ఇచ్చారండి. పెద్దగా అట్లా ఏం లేదు, చిన్నగానే ఇచ్చారు బార్డర్ వచ్చేసి. ఇది పైన సైడ్ బార్డర్ అండి. ఇదంతా మిడిల్ పార్ట్ అండి. మనకు మంచి షైన్ అవుతుందండి శారీ మాత్రం. మధ్యలో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అలా ఇచ్చారండి. జరీనేనండి ఇది మొత్తము. సిల్వర్తో ఇచ్చారండి, మంచి స్కై బ్లూకి సిల్వర్లో డిజైన్ అండి ఇది. శారీ పెద్దగానే ఉందండి. నేను ఆల్రెడీ ఒక 1 టైం వెయిట్ చేశానండి టెంపుల్కి. మంచి లుక్ ఇచ్చింది శారీ మాత్రం. ఇది బ్యాక్ సైడ్ అండి. మనకు గోర్లతో అలా టచ్ చేసినా ఏం రావట్లేదు. నేను ఫాల్ స్టిచ్ చేయించుకున్నానండి ఆల్రెడీ శారీని. 1 టైం వేర్ చేశానని చెప్పాను కదా, మొన్న ఫెస్టివల్ పూజలలో ఒక 1 టైం వేర్ చేశానండి నేను. ఇది ఆల్రెడీ షాంపూ వాష్ చేశాను. ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్లో ఒక టర్న్కి ఉంటుందండి. ఇది మనకు ప్లెయిన్ పార్ట్ వచ్చేసి మనది. ఈ ప్లెయిన్ పార్ట్ ఉన్న శారీలో ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ శారీ అండి. నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, రెండుగా మడత పెడితే ఇంత ఉందండి మనకు. అంటే ఒక 4 కుర్చీలు వచ్చేంతవరకు ఉంటుందండి. మనకు స్టార్టింగ్ టర్నింగ్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, శారీలో కవర్ అయిపోతుంది. ఇది క్లాత్ వచ్చేసి లిచీ సిల్క్ అండి. ఇదండి ఓవరాల్గా శారీ వచ్చేసి. ఇందులో ఈ శారీ స్టాక్లోనే ఉందండి. మీకు కనుక నచ్చితే, కలర్ నచ్చితే పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్. ఇది ఫ్రాక్కి కన్వర్ట్ చేస్తే బాగుంటుందండి. మనకి పిల్లలకి గాగ్రా టైప్ స్టిచ్ చేయించిన బాగుంటుందండి. మనకు ఆ ప్లెయిన్ పార్ట్ వచ్చేసి బాడీ పార్ట్కి వేయించి అలా సిల్వర్తో చున్నీ పేరప్ చేస్తే కూడా బాగుంటుందండి. ఇది ఫ్రాక్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. నేను ఇది బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేయించుకున్నానండి. మనకు ప్లెయిన్ ఇచ్చారు, మనకు సేమ్ బార్డర్ ఇచ్చేసారు. నేను ఇలా రౌండ్ నెక్ తోటి సింపుల్గా స్టిచ్ చేయించుకున్నానండి. నేను షాంపూ వాష్ అయితే చేశానండి, కలర్ అలా ఏమీ పోలేదు, బాగుంది శారీ అయితే. నాకు ప్లెయిన్ పార్ట్ ఉన్న శారీస్ ఎక్కువగా నచ్చవండి. అలానే నేను వేర్ చేయను. ఇన్ని శారీస్లో నేను ప్లెయిన్ పార్ట్ ఉన్న శారీ ఇది ఒకటేనండి. నేను మళ్ళీ తీసుకోలేదు కూడా. నాకు ఈ కలర్ నచ్చి పర్చేస్ చేశాను. కానీ బాగుంది ఫ్రెండ్స్. నాకు ఇది 600 అలా పడిందండి. కానీ వర్తేనండి. కడితే మాత్రం లుక్ బాగుంటుంది మనకి. వర్తబుల్ అనే చెప్తాను. ఇఫ్ ఇట్ ఇంట్రెస్ట్ మీరు పర్చేస్ చేసుకోండి నచ్చితే కనుక. ఇది నా సెకండ్ శారీ అండి. ఇది మొన్నటి వరకు స్టాక్లో లేదండి, ఇప్పుడు స్టాక్లో ఉందండి. శారీ చూస్తున్నాను మీకు నేను. మంచి మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అండి. అసలు ఎక్సలెంట్ కలర్, అసలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్. ఈ శారీ అయితే మనకి నా కెమెరా కొంచెం డల్గా ఉందండి. ఇందులో కన్నా రియల్గా శారీ చాలా బాగుందండి. డార్క్ మెరూన్ పైన ఇట్లా ఈ మెరూన్ డిజైన్ వచ్చిందండి. మనకి మధ్యలో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి అంత థ్రెడ్ అండి. ఇది శారీ వచ్చేసి కోరా మస్లిన్ శారీ అండి. తెలుసు కదా, కోరా మస్లిన్ శారీస్లో ఎలాంటి డోకా అలా ఏం ఉండదు. బండకేసి బాదినే పెద్దగా ఇబ్బంది ఉండదు శారీతో. మామూలు వాష్ చేసుకుంటే సరిపోతుంది. షాంపూ వాష్ లేదా వాషింగ్ మిషన్ అయినా పర్లేదు, మిషన్ వాష్ అయినా పర్లేదు, కానీ షాంపూ వాష్ బెటర్ అండి. శారీస్ మనకు లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అండి శారీ. ఇది పైన సైడ్ బార్డర్ అండి. మనకి చిన్నగా ఒక 3 ఇంచెస్ ఇచ్చారు. టెంపుల్ డిజైన్లో ఉందండి పైన సైడ్ బార్డర్కి. ఇది కింద సైడ్ బార్డర్ అండి. మనకు రియల్గా అయితే ఇది మస్తు షైన్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఇందులో నాకు ఈ వాతావరణానికి అంత తెలియట్లేదు కదా, సారీ ఫ్రెండ్స్. ఈ పైన సైడ్ బార్డర్కి కొంచెం డిజైన్గా ఇచ్చి కింద ఏదో ఫ్లవర్లో అలా ఇచ్చారండి.
ఈ క్లాత్ చూస్తున్నారు కదా మనకు. ఈ కోరా మస్లిన్‌లోనే క్లాత్‌లో ఒక్కొక్క క్లాత్‌కి ఒక్కొక్క డిజైన్ అండి. మనకు బావుంటుంది. ఆ శారీని బట్టి ఆ క్లాత్ డిజైన్ వచ్చేసి. ఇది బ్యాక్ సైడ్ అండి. అసలు ఎక్కడ ఏమి థ్రెడ్స్ అసలు కంటికి కూడా కనిపించనంత క్లియర్‌గా ఉందండి శారీ మాత్రం. ఇదైతే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ ఫెస్టివల్‌కైనా ఇది మనకు ట్రెడిషనల్ లుక్‌లో చాలా బావుంటుంది. నేను ఆల్రెడీ ఫాల్ స్టిచ్ చేయించుకున్నాను. బ్లౌజు స్టిచ్ చేసుకోలేదండి. నాకు ఇందులో వర్క్ ఉంది. వర్క్ బ్లౌజ్ ఉంది సేమ్ కలర్ వచ్చేసి. నేను దాంతో పేరప్ చేద్దామని నాకు కూడా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్. అప్పుడు వేర్ చేద్దామని వదిలేసాను నేను. ఇది ఇంకా దీన్ని వేర్ చేయలేదు శారీని. ఇది ఓవరాల్‌గా శారీ వచ్చేసండి. శారీ అయితే పెద్దగానే ఉంది. మంచి కలరు, రేర్ కలరు. రేర్ అనే చెప్పను కానీ ఈ కాంబినేషన్‌లో మాత్రం ఈ ఒక్క శారీనే కనిపిస్తుందండి. ఈ ఈ వెల్డర్ దగ్గర. ఈ మనకి కోరా మస్లిన్‌లో వేరే వేరే వెల్డర్ దగ్గర ఈ కలర్ అయితే నాకు కనిపించలేదు ఫ్రెండ్స్. నేను ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉన్నప్పుడు బాగా ట్రై చేశాను నేను. అలా లింక్ ఇద్దామని. అందుకు అది దొరకకపోయేసరికి కొంచెం వెయిట్ చేశానండి. ఇప్పుడైతే స్టాక్‌లో ఉంది ఇది. ఈ గ్రీన్ కూడా మంచి లీవ్స్ గ్రీన్ అండి. ఇది మనకు అలా రఫ్ గ్రీన్ కాదండి. మంచి ఆకుపచ్చ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ అండి ఇది. పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు ఇచ్చారండి మనకు. పావు మీటరే యాజ్ యూజువల్ అన్ని శారీస్కి వచ్చినట్టే. ఇందాకటి శారీకి అయితే 1/2 మీటర్ ఉంది ఫ్రెండ్స్. అది ప్లెయిన్ పార్ట్ వచ్చింది. దీనికి మనకు ఈ శారీస్ కోరా మస్లిన్కి ప్లెయిన్ పార్ట్ ఉండదు. శారీ మొత్తం అలాగే ఉంటుంది కానీ మనకు పళ్ళు మాత్రం పావు మీటర్ అలాగే ఇస్తారు ఫ్రెండ్స్. ఎక్కువగా అయితే లేదు. ఇది పళ్ళులో ఉన్న బార్డర్ కలరు, మనకు శారీలో ఉన్న బార్డర్ కలర్ ఫ్రెండ్స్ కొంచెం తేడా ఉందంటే. డిజైన్ వచ్చేసి ఓవరాల్గా సేమ్ అండి ఇది. ఇది నాకు 700+ అలా పడిందండి. అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఈ కలర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. మనకు శారీ ఎలా ఉందో అలాగే సేమ్ పళ్ళు పాట్లా ఇచ్చారండి. బ్లౌజ్ కూడా మనకి ఎక్కడేమి అలా చీప్గా ఏమి ఇవ్వలేదండి బ్లౌజు. మిడిల్లో మనకు కొంచెం చేంజ్ ఇచ్చి బార్డర్ మాత్రం సేమ్ అలా ఇస్తారు కదా, అలా లేదు. యాజ్ శారీ ఎలా ఉందో అలా బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకు పళ్ళులా ఉందండి. మనము స్టిచ్ చేయించుకుంటే మనకు సేమ్ శారీలోనే ఇప్పుడు అలా ట్రెండ్ అయింది కదండి శారీ అదంతా ఒకేలా. అలా కూడా మనం వేర్ చేయొచ్చు. నేనైతే స్టిచ్ చేయించుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇది వర్క్ బ్లౌజ్. నేను పర్సనల్గా స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ ఉంది. అది మీషోలో అయితే కాదు. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ బ్లౌజ్తో నేను పేరప్ చేద్దాం అనుకుంటున్నానండి. నాకు బాగా కలిసిపోయింది ఇది. నాకు ఒక పట్టు చీర మీదకి స్టిచ్ చేయించుకున్నాను ఫ్రెండ్స్. ఇది నేను ఒకసారి వెయిట్ చేశాను అంతే. ఇది మీకు బాగా మ్యాచ్ అవుతుందని ఇంకా నేను ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోలేదండి. ఇదండి ఓవరాల్గా శారీ వచ్చేసి. మీకు కనుక నచ్చితే పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ డిజైన్ వచ్చేసి బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఏదో నెక్లెస్ మోడల్ ఏదో అన్నారండి అప్పుడైతే. నాకు వచ్చేసి 2,500 పడిందండి. మనకు స్టిచ్చింగ్ అది అలాగే 300, 400 అది సపరేట్ తీసుకున్నారండి నాకు. ఇదండి డిజైన్ వచ్చేసి మనకి హారం డిజైన్ అలా అన్నారండి దీని గురించి. నేనే సెలెక్ట్ చేసుకొని మరి స్టిచ్ చేయించుకున్నాను ఇది అప్పుడు. ఇది ఇంచుమించు ఒక 8 months అవుతుంది ఫ్రెండ్స్ ఇది స్టిచ్ చేయించుకొని. జస్ట్ 1 time నేను వేర్ చేశాను ఈ బ్లౌజ్ని. ఇది బ్యాక్ సైడ్ మన నెక్ డిజైన్ అండి. ఇది మనకు ఫ్రంట్ కూడా అలాగే ఇచ్చారు ముందుకి. మీకు నచ్చితే ఈ డిజైన్ ఇలా వేయించుకోవడం కన్నా మనకి మీషోలో వచ్చిన బ్లౌజులు వేర్ చేయడమే బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన బడ్జెట్లో వస్తుంది. ఇన్ని డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2-3 సార్లు వేసుకొని మనకు ప్రాబ్లం అయినా కూడా అంత ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. అందులో కూడా మంచిగా ఉన్నాయి. నేను బ్యాక్స్ వీడియోలో మీకు వర్క్ బ్లౌజులు కూడా నేను చూపించానండి. మీకు ఒకవేళ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి మీరు. బ్యాక్ వీడియోలో చూడండి మీరు. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. నాకు మోటివ్గా ఉంటుంది. చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. మెసేజ్ రూపంలో మీ కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. నాకు కూడా అర్థమవుతుంది కదా ఎలాంటి శారీస్ కావాలనేది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.